ఉమ్, ఓకే. సో మనము డిస్కస్ చేస్తా ఉన్నాం ఏంటిది ఆయుయోగం గురించి. సో దాంట్లో నేను ఎక్కడైతే నాకు లగ్నంలో జూపిటర్ ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, వీళ్ళు జూపిటర్ వచ్చి మన ఆయుకారకుడు. ఓకే, అంటే ప్రొటెక్టర్. ఆ శని శనీశ్వరుడు ఆయుకారకుడు. మనకి జూపిటర్ కూడా ఆ ప్రొటెక్టర్ అన్నమాట, లైఫ్ ప్రొటెక్టర్. ఓకే. సో ఎనిమిదో భావంకి ఏదైతే మెయిన్ హౌస్ ఆయుస్థానం, అక్కడ కూడా జూపిటర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి మనకి ఎక్కడైనా కొంచెం జనరల్ గా వచ్చే హెల్త్ ఇష్యూస్ ని ఇక్కడ గురువు అనే అతను చాలా స్ట్రాంగ్ గా కవర్ చేస్తాడు. సో మనం నేను చెప్పినట్టుగా ఏముంది, ఏ హౌస్ నేను పట్టుకొని వచ్చాను, ఒకటిని చూశాను, ఎనిమిదిని చూశాను, తర్వాత పోతే నెక్స్ట్ నాకు కావాల్సింది ఏడో హౌస్ చూసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మారక మారక స్థానాలు 2, 7 స్థానాలు చూడాలి. 2, 7 స్థానాలు మారక హౌసెస్. ఇది జ్యోతిష్యంలో మనకి ఒక చార్ట్ చూసేటప్పుడు మారక స్థానాలు కూడా ఉంటాయి. 2, 7, 1. రెండో హౌస్లో ఎవరున్నారు? బుధుడు ఉన్నాడు. ఓకే, బుధుడు అంటే శుభగ్రహం. తర్వాత పోతే 7లో ఎవరున్నారు? శుక్రుడు. శుక్రుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కుజుడు కన్నా కూడా శుక్రుడు స్ట్రాంగ్. సో ఇప్పుడు మనకేమవుతుందంటే మెర్కురీ వీనస్ వచ్చేసి ఈ మారక స్థానాల్లో ఉన్నటువంటి శుక్రుడు, 2 మారక స్థానం, 7 మారక స్థానంలో ఉన్న శుక్రుడు, బుధుడు వీళ్ళిద్దరూ బెనిఫిక్ ప్లానెట్స్. అంటే బెనిఫిక్ అంటే శుభగ్రహాలు. ఓకే. కుజుడు ఉన్నాడు కానీ 7కి చాలా వీక్ గా ఉన్నాడు. సో జనరల్ గా కుజుడు ఏమొస్తాడంటే మనకి జనరల్ గా నేను చెప్పాను కొంచెం అగ్రెషన్ అనేది కారకుడు అవుతాడు. సో కాబట్టి స్ట్రెంగ్త్ ఏది బాగుంది అన్నది అంత సివియర్ గా లేదు. ఓకే, అనేది మనం కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం. చెక్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి శనీశ్వరుడి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది. శనీశ్వరుడి ఇన్ఫ్లుయెన్స్ అంటే శనీశ్వరుడు వచ్చేసి ఆయు కారకుడు. ముఖ్య మెయిన్ వచ్చేసి ఆయుష్కి కారకుడు ఎవరంటే శనీశ్వరుడు. సో శనీశ్వరుడు మనకి ఎక్కడెక్కడ కనెక్ట్ అయి ఉన్నాడు? మనకి ఎక్కడ కనెక్ట్ అయ్యాడు శనీశ్వరుడు? ఒకటి 10లో కనెక్ట్ అయ్యాడు బాగా స్ట్రాంగ్ గా. అంటే ఏలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, 75% లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అంటే నా అన్నిటిలో శనీశ్వరుడు చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. సో 9వ హౌస్కి ఏమన్నా కనెక్ట్ అయ్యాడా? శనిలో ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక తప్పితే చార్ట్ లో ఎక్కడ కూడా శని కనెక్ట్ లేదు, శనీశ్వరుడు ఎక్కడ కనెక్ట్ లేదు. ఓకే. సో దీన్ని బట్టి మనకి ఏం చెప్పుకుంటామంటే కొంచెం మనకి జనరల్ గా కొంచెం హెల్త్ ఇష్యూ అనేది వచ్చినా కూడా ఈ కొంచెం రాహుకేతు యాక్సెస్ ఉంది కదా, రాహుకేతులు 9లో 10 కేతు ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాడు. ఇంకా రాహు ఇక్కడ, కేతు ఇక్కడ కూడా ఉన్నాడు కేతు. రాహు ఇక్కడ ఉన్నాడు. సో ఈ రాహుకేతు యాక్సిస్ లో రాహు వచ్చేసి 4లో కూడా ఉన్నాడా? 4లో ఉన్నాడు. ఇంకా 4 అంటే గృహము. తర్వాత వచ్చేసి 10లో కేతు ఉన్నాడు. సో వీటన్నిటి ఇండికేషన్ లో మనం ఏం వస్తామంటే సడన్ గా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ లో ఉన్నా కూడా, ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అది అంత సివియర్ కాదు. సివియర్ అంటే అంత సీరియస్ కాకుండా గురువు అనే అతను ప్రొటెక్షన్ ఉంటది. ఓకే, ఎక్కడైతే గురువు మనకి లగ్నంలో, లగ్నం అంటే ఏం చెప్పాను, లగ్నం అంటేనే అతని ఆరోగ్యం, అతని ఆత్మ, అతని స్వభావం, అతని మొత్తం శరీరం చెప్పేది అది. తర్వాత వచ్చేసి 8వ భావంలో గురువు ఉంటాం, సొంత క్షేత్రంలో. సొంత క్షేత్రం అంటే ధనస్సు, అందులో సొంత క్షేత్రంలో గురువు ఉంటాం, స్థితి అవటం. సో వీళ్ళ వీళ్ళ ఎక్స్ట్రాలు ఏదన్నా చేసినా కూడా మనకి ప్రొటెక్షన్, లైఫ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో లగ్నంలో చాలా స్ట్రాంగ్ గా మనకి ఇంపార్టెంట్ జూపిటర్, వీనస్ లగ్నంలో సపోర్ట్ చేయటం. పోతే ఎనిమిదో హౌస్ లో గురువు ఉండటం. ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఈ మారక స్థానాలైన 2, 7లో ఉండే గ్రహాలు శుభగ్రహాలు అవటం. ఒకవేళ కుజుడు ఉన్నా కూడా కొంచెం వీక్ గా ఉండటం. ఓకే, అంటే మారక గ్రహాలు శుభగ్రహాలుగా ఉండటం. ఒకవేళ శాటర్న్, శని, రాహు వల్ల, శని ఈ రాహు అంటే ఆకస్మిక ఘటనలకు కారకుడు. సడన్ గా మనకి ఏదైనా జ్వరాలు, ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ రావడానికి ఇలాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి అన్నమాట. సో ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అలాంటి వాటికి ఈ గురువు కారకుడుగా, ప్రొటెక్టర్ గా ఉంటాడు. సో ఆయు కేటగిరీలు మనం మనం దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మంచిగానే తీసుకోవచ్చు.
జనరల్గా హెల్త్ ఇష్యూస్ అని ఈ రోజు జరిగే జీవన విధానంలో మనకి ఎవరికైతే ఫిజికల్ ఫిట్నెస్ ఉండదో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అది మన పర్సనల్గా మనం ఇంట్లో వాళ్ళు మోటివేట్ చేయాలి పిల్లల్ని ఎక్సర్సైజ్ చేయించాలి. వాళ్ళు ఎక్కువ కెలరిక్ ఫుడ్ తింటుంటే కంట్రోల్ చేయాలి. ఎక్కువ నాన్ వెజ్కి వెళ్తా ఉంటే కంట్రోల్ చేయాలి. ఎక్కువ రైసు, చక్కెర, ఉప్పు ఎక్కువ వాడుకుంటా ఉన్నారు. రైస్ అనేది చాలా డేంజరు. తగ్గించుకుంటా వచ్చేసి మనం కార్బోహైడ్రేట్స్లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పైన పొట్టు ఉండేది ఎక్కువ, జొన్నలు, సజ్జలు, రాగులు, బియ్యంలో కూడా ముడి బియ్యం తినాలి. వైట్ షుగర్ని అసలు ఎంతవరకు తగ్గించాలి, జంక్ ఫుడ్ అనేది చాలా తగ్గించాలి, ఎన్ని రిస్క్స్ అనమాట. అప్పుడు మనం జ్యోతిష్యం మీద చెప్పకూడదు. ఇదంతా మనం చేసే తప్పులు, మన చేతుల్లో ఉన్న మన లైఫ్ని నేను ఇష్టం వచ్చినట్టు తింటాను, ఇష్టం వచ్చినట్టు నిద్రపోతాను, ఎక్సర్సైజ్ చేయను అంటే బాడీలో ఎంత ఇంటేక్ ఇచ్చి అంత కెలోరిక్ ఫుడ్ ఇచ్చినప్పుడు బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే చేసుకుంటుంది, దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది. ఎక్కడ పెడితే బాడీలో బిఎంఐ అని ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్. మీ బాడీ మాస్ ఇండెక్స్ 18, 25 ఈ మధ్యలో ఉండదు. 25 దాటి వెళ్ళారంటే మీ బాడీలో ఫ్యాట్ ఉందని. ఆ ఫ్యాట్ మీరు తప్పనిసరిగా మీరు కన్జ్యూమ్ చేయాలి, బర్న్ చేయాలి. ఎలా చేయాలంటే ఎక్సర్సైజ్, లేదు తక్కువ డైట్ తీసుకోండి. మీకు క్యాలిక్యులేషన్ ఉండాలి, నేను ఎంత తీసుకుంటే నాకు ఎంత కావాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఏ పని పాట లేని వాళ్ళకి, ఐడియల్గా ఉండే వాళ్ళకి 1600 క్యాలరీలు చాలు. బాగా మీడియం మోడరేట్గా కష్టపడే వాళ్ళకి 1900 క్యాలరీలు. హెవీ లేబర్ షిఫ్ట్ చేసే వాళ్ళకి 2300 క్యాలరీలు. ఇంతకు దాటి మీరు ఫుడ్ తీసుకోకూడదు. తీసుకుంటే జ్యోతిష్యం తప్పు కాదు అది. ఓకే, కాబట్టి మీరు మీరు లైఫ్ స్టైల్ ఈ ఆధునిక యుగంలో పని లేదు. మీకు తెలుసు, ఒకప్పుడు మగవాళ్ళు అంటే కావిడితో నీళ్ళు తెచ్చేవాళ్ళు పల్లెటూరులో. ఆడవాళ్ళు అంటే పొలంకి వెళ్ళేవాళ్ళు, తిరగలు తిప్పేవాళ్ళు, ఊదురు గొట్టంతో ఊది ఊది ఆ పొంటలు కట్టి పొయ్యిలు పెట్టి కాల్చేవాళ్ళు, ఊదుతా ఉండేవాళ్ళు. అప్పుడు లంగ్స్కి మంచి ఎక్సర్సైజ్ అయ్యేది. తిరగలతో తిప్పేవాళ్ళు. ఉదయం అమ్మలు వేసి మధ్యకి చీలికేది. అన్ని పనులు 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 మగవాళ్ళు. ఈరోజు పల్లెటూరు, ఒకప్పుడు నేను పల్లెటూరులో పొలాల నుంచి గడ్డి నెత్తి మీద మోసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు బైకుల మీద పెట్టి తెస్తా ఉన్నారు. ఆ నెత్తి మీద పెట్టి 100 కేజీల బస్తాన్ని మోసేవాళ్ళు. అంత ఈజీ లైఫ్ అయిపోయింది. జ్యోతిష్యం మీద తప్పులు చెప్తే ఎట్ట కుదురుతుంది? జ్యోతిష్యం సరిగా లేదు, జ్యోతిష్యం అంతా బాగానే ఉంది. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఓకే, అప్పుడు మీరు చేయకపోతే అక్కడ ఉన్న శనీశ్వరుడు, అక్కడ ఉన్న రాహు అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అది జ్యోతిష్యమే కరెక్ట్ అవుతుంది. అప్పుడు మన చేతుల్లో ఉంది మన లైఫ్. ఓకే, అది మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను. ఆమె యముడితో పోరాడి తన పతి ప్రాణాలు తెచ్చుకుంది. అది మనకు చరిత్రలో చెప్పారు. ఆమె పోరాడింది. పోరాడాలి. నాకు ఒక కథ చెప్తాను. ఒక సైనికుడు పెద్ద యాక్సిడెంట్ జరిగిపోతే అతను లాస్ట్ వరకు కూడా ఆ ఆత్మ కొట్టగలాడుతూ ఉంది. ఒక మనిషి కోసం చూస్తూ ఉంది ఆత్మ. ఎవరు? వాళ్ళ అమ్మ. అంత స్ట్రాంగ్ గా అతను వాళ్ళ అమ్మ కోసం ఆత్మ వస్తే ప్రాణం వదలాలి, పోరాడుతుంది అన్నమాట. వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఆ ఆత్మ వాళ్ళ అమ్మ చేయి తగిలితే ఆత్మ వదులుద్ది. అది స్ట్రాంగ్ విల్ పవర్ అంటారు. విల్ పవర్ మనిషికి చాలా అవసరం. జ్యోతిష్యం అనే ఒక ఒక బూచిని భయపెట్టి చూపించేసి మీరు కాదు. జీవితం అంటే, ఆరోగ్యం అంటేనే ఎక్సర్సైజెస్, ఫిట్నెస్ ఉండాలి. బాడీలో కొవ్వు అనేది బాడీలో ఉండకూడదు, పొట్ట అనేది రాకూడదు. మీరు ప్రోలాంగ్డ్గా ఎక్కువ రోజులు మీరు తెల్ల బియ్యం తీసుకున్నారు, తెల్ల చక్కెర వాడారు అంటే ఆటోమేటిక్గా మీ బాడీలో పొట్ట వచ్చేస్తుంది. పొట్ట అంటే ఫ్యాట్. ఎందుకంటే తెల్ల బియ్యాన్ని బాడీ లివర్ ఏంటంటే గ్లైకోజన్ అని ఒక ఫ్యాట్గా కన్వర్ట్ చేసి బాడీలో స్టోర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. జ్యోతిష్యం అని చెప్పేసి జ్యోతిష్యం తప్పు చేస్తుంది, జ్యోతిష్యం వల్ల ఇలా అవుతుంది కాదు. మన మన కర్మలు, మనం చేసే యాక్టివిటీస్. సో ఈ లైఫ్లో ఏంటంటే దీన్ని మనం స్టేబుల్గా తీసుకుందాం. కొన్ని చిన్న చిన్న ఇష్యూలు, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా కవర్ చేయడానికి గురువు ఉన్నాడు. సో స్ట్రాంగ్ జూపిటర్ ప్రభావం వల్ల ఈ ఆయువుకి కారకుడు అంటే ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి లాంగ్ లైఫ్లో మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక లాస్ట్ పాయింట్ చేసి క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఎంత 10:15 అవుతుంది. కాబట్టి దీంట్లో ఒకటి పుత్రయోగం గురించి ఒక పాయింట్ చెప్పేసి, ఎందుకంటే ఒక వివాహం అంటే మెయిన్గా చూసేది ఏంటంటే, నిన్నంతా చాట్లో నేను డిగ్రీ కాన్సెప్ట్స్ ఇవన్నీ చాలా చూసుకుంటూ వచ్చాను. ఈరోజు ఒక పోస్ట్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, డైవోర్స్ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, ఆయుయోగం, పుత్రయోగం, ఇన్ని ఇన్ని చూసామంటే వివాహానికి మనం కన్సిడర్ చేసుకున్నట్టే. సో ఇప్పుడు మన పుత్రయోగం అన్నప్పుడు మనకి ఏం చూస్తారు అంటే, మెయిన్ హౌస్ వచ్చేసి కృష్ణమూర్తి ప్రకారం 5వ స్థానం. 5వ భావం వచ్చి పుత్రయోగం అనమాట. పుత్రస్థానం అంటారు 5వ భావం.
సో ఇది మెయిన్ హౌస్ అవుద్ది. సెకండ్ హౌస్ వచ్చేసి 11వ భావం. ఎందుకంటే కోరిక, నాకు సంతానం ఉండాలి, నా వంశం ఉండాలనే కోరిక నెరవేరేది 11వ భావం. రెండవ భావం నా కుటుంబం, అతని వివాహం వల్ల, అతని సంతానం వల్ల అతని కుటుంబం పెరుగుద్ది అనమాట. ఆ కుటుంబ వృద్ధి చెప్పేది రెండవ భావం. సో ఈ మూడిటికి నెగటివ్ హౌసెస్ నేను చెప్పుకుంటూ వచ్చాను, 1, 4, 10. ఎందుకంటే ప్రతి భావానికి విపరీత రిజల్ట్ ఇచ్చేది 12వ భావం. సో 1, 4, 10 ఇవి ఏం చేస్తాయంటే డిలే చేస్తాయి. 2, 7, 11 నీ కోరికలు నెరవేర్చి నీ వివాహంలో నీకు అన్ని చేసిన 1, 2, 7, 11కి విపరీత భావాలు 1, 4, 10 ఇవి ఏం చేస్తాయంటే డిలే చేస్తాయి, లేకపోతే లేదు అని చెప్పేస్తాయి. సో దాన్ని బట్టి మనం అనలైజ్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ వచ్చేసి ఏ చూద్దాం, ఏ భావం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 5వ హౌస్. ఫస్ట్ ఎప్పుడు చూడాల్సింది 5వ భావం. ఎందుకంటే పుత్రయోగం అన్నప్పుడే మెయిన్ హౌస్ చూడాలి. వివాహం అంటే 7వ భావం మెయిన్ హౌస్. ఓకే. ఆయు అంటే మెయిన్ హౌస్ 8వ భావం. దానికి సపోర్టింగ్ హౌసెస్ చూసుకోవాలి. 8 చూశాను, ఆయుకి నేను 8 మెయిన్ హౌస్ చూశాను, లగ్నం చూశాను, పోతే 4 చూశాను, ఇట్లా అనమాట. ఓకే. విపరీత భావాలు చూశాను. సో ఇప్పుడు 5వ భావం చూసినప్పుడు 5వ భావంలో జూపిటర్ ఎక్కడున్నాడు? 5వ భావంలో జూపిటర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఏలో ఏలో అంటే ఏంటి? ఏలో అంటే 5వ భావంలో స్థితి అయిన శుక్ర నక్షత్రాలలో ఉన్న గ్రహం గురువు. శుక్ర నక్షత్రాల్లో గురు, కుజుడు ఇద్దరు ఉన్నారు. మీరు ఇక్కడికి వెళ్తే శుక్ర నక్షత్రాల్లో ఎవరున్నారు? ఇక్కడికి వచ్చి నక్షత్రాలు ఎవరు? శుక్రుడు నక్షత్రం ఏంటి? పూర్వ ఫల్గుని. ఎవరున్నారు? కుజుడు ఉన్నాడు. మళ్ళీ శుక్రుడు ఇంకొక పూర్వ ఫల్గుని పుబ్బ నక్షత్రం అని కూడా అంటారా? సో పుబ్బ నక్షత్రంలో ఏ గ్రహం ఉంది? శుక్ర నక్షత్రం. పూర్వ ఫల్గుని, పూర్వాషాఢే శుక్ర నక్షత్రాలు. ఈ రెండిట్లో ఏ గ్రహాలు ఉన్నాయి? కుజుడు, పూర్వాషాఢ నక్షత్రంలో గురువు. ఇంకా శుక్ర నక్షత్రాలు ఏమీ లేవు. ఓకే. సో చార్ట్ ప్రకారం ఓకే. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం టేబుల్లోకి వెళ్తే 5వ భావం అంటే జూపిటర్, శుక్రుడు, గురువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, కుజుడు కూడా ఉన్నాడు. ఓకే. సో దీన్ని బట్టి మన ఇంటర్ప్రిటేషన్ అంటే ఎలా అర్థం చేసుకుంటాం? అది ఏలో జూపిటర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఓకే. బిలో శుక్రుడు ఆక్యుపెంట్ గా ఉన్నాడు, 75% ఆక్యుపెంట్. 25% డిలో బుధుడు ఉన్నాడు. కుజుడు 5లో స్ట్రాంగ్ గా ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం ఏమంటామంటే స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఎవరు అవుతున్నారు? జూపిటర్, శుక్రుడు, కుజుడు. ఓకే. బుధుడు చాలా కొంచెం వీక్ సిగ్నిఫికేటర్. సో ఇంటర్ప్రిటేషన్ దీన్ని బట్టి ఏముందంటే జనరల్ గా జూపిటర్ దేనికి ఉపయోగిస్తారు మనం? జూపిటర్ అంటే సంతానానికి కారకుడు, న్యాచురల్ సహజ సంతాన కారకుడు. స్ట్రాంగ్లీ మనకి ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాడు? స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యి ఉన్నాడు 5వ భావానికి, 5th హౌస్ కనెక్ట్ అయ్యాడు. తర్వాత పోతే దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ గా మనం తీసుకుంటాం. శుక్రుడు వచ్చేసి ఈ భావంలో స్థితి అయి ఉన్నాడు, అక్యుపెంట్ అయి ఉన్నాడు 5వ భావానికి. సో ఫెర్టిలిటీ అంటే మనం తెలుగులో చెప్పాలంటే మనకి అదే సంతాన యోగ్యత. ఫెర్టిలిటీ అది యోగ్యత అనమాట. ఫెర్టిలిటీ అంటే తెలుగులో సైన్స్ ప్రకారం ఫలదీకరణం అనే ఇవన్నీ వస్తూ ఉంటాయి, అంటే యోగ్యత ఉందని. ఓకే. సో పిల్లల పట్ల వాళ్ళకి ప్రేమ ఇవన్నీ ఉంటాయి. కన్సెప్షన్ అనేది ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పిల్లలు ఇంటెలిజెంట్ గా ఉంటారని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ గురుడు, శుక్రువు, బుధుడు ఈ 3 కూడా ఈ 5వ స్థానంలో ఉండటం అనేది ఏం చెప్తుంది అంటే బుధుడు వచ్చేసి స్కిల్స్ కారకుడు, గురువు స్కిల్స్ కారకుడు. ఓకే. గురువు కూడా స్కిల్స్ కారకుడు. సో ఆ స్కిల్స్ లో ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, మీరు అన్ని చెప్పుకోవచ్చు. బుధుడి వల్ల కమ్యూనికేషన్, ఎందుకంటే బుధుడు విద్యకు కారకుడు, గురువు కూడా విద్యకు కారకుడు. బుధ మెర్కురీ అంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. సో పిల్లలు కూడా అలా 5వ స్థానాన్ని స్ట్రాంగ్ గా ఉంటున్నారు కాబట్టి. సో మళ్ళీ కుజుడు కూడా కనెక్ట్ అయ్యాడు, దాన్ని కూడా మనం కన్సిడరేషన్ చేసుకోవాలి. దానివల్ల ఏమొస్తుంది అంటే జనరల్ గా కుజుడు కొంచెం క్రియేట్ చేస్తాడు జనరల్ గా. అంటే కన్సెప్షన్ అనేది, ఓకే, హెల్త్ పరంగా అంటే దాన్ని ఏమనాలంటే మెడికల్ సపోర్ట్ అనేది ఇట్లా. ఓకే. మెడికల్ ఇంటర్వెన్షన్, కొంచెం డిలే, కన్సెప్షన్ డిలే ఇలాంటివి ఆ కుజుడు వల్ల ఉంటాయి. బట్ అక్కడ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కుజుడు, శుక్రుడు, గురువు,
బుధుడు, మూడు శుభగ్రహాలు, సహజ శుభగ్రహాలు ఉన్నాయన్నమాట. అంటే కుజుడు ఒకవేళ ఏదన్నా చేయాలి అన్నప్పుడు దాన్ని వీళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. పుత్ర స్థానంలో మంచి శుభగ్రహాలు ఉన్నాయి. సరే, అయితే నెక్స్ట్ వచ్చేసి సపోర్టింగ్ హౌసెస్ లో రెండో హౌస్కి వెళ్ళినప్పుడు మనకి రెండో హౌస్ లో బుధుడు ఉండటం. ఈ రెండో హౌస్ లో బుధుడు ఉండటం మీకు జనరల్ గా చెప్పాను, అది కుటుంబ ఎక్స్పాన్షన్ కి, సో ఫ్యామిలీ అడిషన్ కి సపోర్ట్ చేస్తాడు. 11 హౌస్ లో మనకి ఇక్కడ 11వ భావంలో గురువు ఉండటం అనేది అది చాలా ప్రామిసింగ్ ఆఫ్ కోరిక నెరవేరటానికి. అతని కోరిక ఏంటంటే సంతానం, వంశం. సో ఆ వంశం నిలబడాలి అంటే ఆ కోరిక తీర్చడానికి జూపిటర్ అనే అతను సహజ సంతానానికి కారకుడు కాబట్టి అక్కడ ఉండటం అనేది ఒక స్ట్రాంగ్ ప్రామిస్ అనమాట. అంటే తప్పనిసరిగా ఉంటుంది. సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మనకి ఏం వస్తుంది అంటే 10th హౌస్. 10th హౌస్ మనకి ఏం చెప్తుంది ఒకవేళ, ఎందుకంటే 1, 6, 10 నేను నెగిటివ్ హౌసెస్ తీసుకున్నప్పుడు 2, 7, 11కి 10లో డెనియల్ ఫ్యాక్టర్స్ అంటే వద్దు అనే ఛాన్స్ ఏమైనా ఉందంటే స్ట్రాంగ్ ప్లానెట్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ చంద్రుడు, ఓకే, శనీశ్వరుడు, కేతువు, రాహు, వీళ్ళందరూ కూడా కొంచెం పాపగ్రహాలు. సో అప్పుడు ఏమవుద్దంటే సాటర్న్ ప్లస్ కేతు కలిసినప్పుడు, సాటర్న్ ప్లస్ కేతు వల్ల ఏమవుద్దంటే డిలే అనేది, ఎందుకంటే శని సహజంగా ఒక ఈవెంట్ డిలే చేస్తాడు. ఓకే, చేస్తే దానికి బ్యాలెన్స్ చేయటానికి మనకి గురువు ఉన్నాడు. ఓకే, రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కొంచెం రాహు వల్ల. ఓకే, రాహు అంటే ఆకస్మిక ఘటనల కారకుడు రాహు. సో అన్సర్టనిటీ కొంచెం, కన్సెప్షన్ అనే దాంట్లో కొంచెం ఉండొచ్చు, బట్ దానికి గురువు సపోర్ట్ ఉంది కాబట్టి, గురువు స్ట్రాంగ్ కారకుడు కాబట్టి ఇక్కడ మనకు 5వ భావంలో గురువు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి అతను దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది. సో మనకి ఫైనల్ గా మనం ఏం చెప్పుకోవాలంటే చిల్డ్రన్ అనేటప్పుడు 2, 5, 11 కనెక్షన్ ఉంది కాబట్టి 5వ భావంలో చాలా స్ట్రాంగ్ గురువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు కాబట్టి 2వ భావం సపోర్ట్ ఉంది కాబట్టి ఆ 2వ భావంలో బుధుడి వల్ల సపోర్ట్ ఉంది కాబట్టి 11లో వచ్చేసి జూపిటర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి 11 కనెక్ట్ అయ్యాడు. చాలా స్ట్రాంగ్ అంటారు, కనెక్ట్ అయ్యాడు 25% అది అక్కడ కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఒకవేళ 10th లో ఏమన్నా డిలే ఉన్నా కూడా వీటిని అంటే వ్యయ భావం దానికి కరెక్ట్ చేయడానికి ఈ 2, 11 ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఫైనల్ గా మనం ఏమవచ్చానంటే పుత్రయోగం అంటే రిజల్ట్ ఓకే చేసుకోవచ్చు, డెఫినెట్లీ ఉంటారు పిల్లలు. డెనియల్ అనేది, నో అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ సార్ జూపిటర్ చాలా స్ట్రాంగ్. చెప్పమ్మా, అడుగమ్మా, ఏదో అడుగుతా ఉన్నారు. అదే శిష్టాష్టకాలు అంటే ఎలా చూస్తారు సార్? రాశి మనము ఇప్పుడు మా అమ్మాయిది మిథున రాశి కదా, ఉమ్, అబ్బాయిది మీన రాశి. అక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలనా? ఇది 12 రాశి కదా మీన రాశి. ఒక్క నిమిషం అమ్మా, వస్తున్నాను నేను. హలో. ఒక్క నిమిషం అమ్మా. మా 2 minutes బ్రేక్ తీసుకొని వస్తున్నా. హలో. హలో.
తీసుకుంటాను అన్నాడు.